ఈ మోడల్ ఎప్పుడు ఎక్కలా మామ, కానీ బాగానే ఉంది నీట్ గానే. అసలు చాలా వరస్ట్ కదా, గాలి రావట్లేదు అసలుకి. నీకైతే వామిట్ వచ్చినట్టు అయిపోయిందా? బాగాలేదు మామ బస్ అయితే, అనవసరంగా బుక్ చేయించాం. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రజెంట్ అయితే టైం వచ్చి మార్నింగ్ 10 అవుతున్నామా. ఈరోజు తిరుచికి వెళ్తున్నాం అనమాట, తిరుచిరాపల్లికి. మనకి బస్ వచ్చి ఆఫ్టర్నూన్ 1:20 ఉంది ఇక్కడ కోయంబత్తూరు నుంచి. సో టైం అయితే చాలా తక్కువ ఉంది, అన్ని ప్యాకింగ్ అన్ని చేసుకోవాలి. ఇంకొన్ని పనులు ఉన్నాయి, కంపెనీ పనులు, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఈరోజు వీడియో లాస్ట్ రోజు చూడండి. ఏంటి వెనకాల వస్తుంది కూడా కదా, భయం పెట్టలా నువ్వు ఎవరికి. సో ఈ చెత్త పడేసి మామ అట్లనే తినేసి వచ్చేయాలన్నమాట. తినేసి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పట్టద్ది. అండ్ ప్యాకింగ్ చేసుకోవాలి. ఎలానో మంచి పని అయింది, నిన్న బట్టలు ఉతికేసాం ఇద్దరం కదా, లేకపోతే ఈరోజు ఇబ్బంది అయిపోయి ఉండేది. కరెక్ట్ 24 hours ఉన్నాం మామ. నిన్న మార్నింగ్ వచ్చాము, ఒక 6-7కి వచ్చాము. ఈరోజు మార్నింగ్కి ఒక 24 hours అయిందనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్గా బయలుదేరేస్తాం, అంతే. అట్లా అయిపోయింది మన బతుకు. ఎక్కడ ఒక ప్లేస్లో ఉండేది లేదనమాట ఎప్పుడు. టిఫిన్ లేదురా రే, మరి ఏమన్నా క్లోజ్లో ఉంది. పోనీలే మా మన కోసం ఓపెన్ చేస్తున్నారు షాపా. అవునా, నువ్వు వస్తావని చెప్పి ఇప్పుడు కూడా పిండి కలిపి పెట్టమంటారు. కనీసం మామ లోపల కారం చట్నీ అని వేసి ఎగ్ని కలిపితే బాగుంటుంది. ప్లెయిన్ ఆమ్లెట్ ఒక కలక్కి మామ, కలక్కి అంటారు అనమాట దీన్ని. అంటే ఎక్కువ ఉడకనివ్వరు, ఎక్కడ వెరైటీగా వేస్తారు వీళ్ళు, బాగుంటుంది. సో మామ ఇప్పుడే రెడీ అయిపోయాం అనమాట. టైం వచ్చి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. మాకు బస్సు వచ్చి 2 o'clock అనమాట. సో అసలుకి చాలా త్వరగా రెడీ అయ్యాను. అసలుకి సామాన్లు ఏం మర్చిపోయాను ఏం లేదు కూడా తెలియదు అనమాట. రెడీయా అసలు రూమ్ చూడు అంత గందరగోళంగా పెట్టేసిపోతున్నావు. ఇప్పుడే ఉండదు కానీ మనం మళ్ళీ వస్తాం చూడు, వచ్చాక తెలుస్తుంది. చాలా చిరాకు అనిపిస్తుంది వచ్చాక. చెత్త చూడు నాయన, ఏంద్రా నాయన లేకపోతే. సరే కానీ బయలుదేరదాం. ఈరోజు బాధ ఏంటంటే మామ అది తీసుకెళ్ళాలన్నమాట, మన PV అనలైజర్ పెద్ద బాక్స్. కాకపోతే నువ్వు హ్యాండిల్ చేస్తావు సార్. అటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సో మామ ఇప్పుడు వచ్చాం అనమాట బస్ పికప్ పాయింట్కి. ఇంకో 10 minutes లో బస్ వచ్చేస్తుంది. ఈసారి కూడా AC స్లీపరే. బస్ లోపల ఎలా ఉంది ఏంటి కదా అన్ని చూపిస్తాను. ఎందుకంటే ఈసారి కొత్త ట్రావెల్స్ అనమాట, ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఆ ట్రావెల్స్ లో ఎలా ఉంది ఏం కదా అన్ని చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. మధ్యాహ్నం ఏం తినలేదు అనమాట, మార్నింగ్ తిన్నదే. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్ వర్క్ లో ఉండేసరికి లేట్ అయిపోయింది. హడావిడిగా ప్యాక్ చేసుకుని బయలుదేరి వచ్చేసాం అనమాట. మధ్యలో వాళ్ళు ఎక్కడైనా ఆపుతారు కదా, ఇంకా అక్కడ ఆపి ఏదో ఒకటి తీసుకోవాలి, తినాలన్నమాట ఏదో ఒకటి. అంతే కదా, నీకేం కావాలి? పిజ్జా, బర్గర్, అయ్యో బ్యాటరీలు కూడా అక్కడ టీ షాప్ అట్లా ఆపుతారు అనమాట. కాసేపు చూస్తా ఉండు మామ. 2446 మన బస్ నెంబర్. పక్కన ఎక్కించుకోకుండా నిలబెట్టాను అనుకో, ఇది పెట్టుకొని అది పెట్టుకొని కూర్చోవాలి. ఇంకా ఏదో ట్యాక్సీ మాట్లాడుకోవాలి అంతే. ఇప్పుడు ఆడ ఆపేసాడు రాడు తమ్ముడు, ఇక్కడ ఏమో ఆడ ఆపేసాడు. పోంబా లాగుదండి. ఇదేమో బస్సు మంది SR ట్రావెల్స్ 2446. L12 బాగానే ఉన్నాయి లోపల. ఇప్పుడు లాస్ట్ లో రా హరి కింద. ఇది మా మందే చాలా లాస్ట్ రా. ఏం కాదులే తమ్ముడు, ఒకసారి అడ్జస్ట్ కా. 4 hours కదా, కానీ ఎత్తితే అసలు వెనకాల 4 hours పైన కదమ్మా. ఏం ఎక్కేస్తున్నావా కింద? అక్కడికి ఎక్కేస్తున్నాడు. అలవాటు అయిపోయింది నీకా. ఎక్కువ స్పేషియస్ గా అనిపిస్తుందా? ఇది లేదు ఇక్కడ. కాకపోతే బస్సు కొంచెం పాతది. ఈ మోడల్ ఎప్పుడు ఎక్కలా మామ, కానీ బాగానే ఉంది నీట్ గానే. AC ఇక్కడ ఉంది చూసి, దీనికే 2 దగ్గర ఉన్నాయి. మామూలు ఇక్కడ ఉంటది కదా, ఈ పైన ఉంటది. మేబీ ఇది డౌన్ వల్ల అట్లా ఉందేమో కదా. ఇది లోయర్ సీట్ కదా, అందుకని అట్లా ఉందేమో. దేనికైనా మామూలుగానే ఉంటుంది. అవును రే, ఇది లోయర్ సీట్ అవుతుంది చూడు. ఏమో ఇది వేరుగా ఉన్నట్టుంది బస్సు. బాగానే ఉంది కదా, వేరు. ఇప్పుడు ఎక్కేసాం అనమాట. ఎప్పట్లాగానే ఇంకొక బస్ టూర్ ఇచ్చేస్తాం. అలానే నేను కూడా చూసాను. ఫస్ట్ రాగానే గమనించింది వచ్చి ఇక్కడ ర్యాక్ లేదనమాట, షూస్ అవి పెట్టుకోవడానికి. నార్మల్గా బ్యాగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ర్యాక్ ఉంటుంది. సో అది లేదనమాట, అందుకనేమో కొంచెం స్పేషియస్ గా అనిపిస్తుంది అసలు మొత్తం. అండ్ 2 AC వెంట్లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 2 ఉన్నాయి, అలానే బ్యాక్ సైడ్ కూడా 2 ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఉన్నాయి అనమాట వాటర్ హోల్డర్స్. మొత్తం ఎతికాం కానీ మాకైతే హ్యామర్ ఎక్కడ దొరకలేదు. అండ్ ఇక్కడ 2 మొబైల్ హోల్డర్స్, ఇక్కడ
యూఎస్బిసి ఏమంటారు దీన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా 2 ఏసీలు ఉన్నాయి. బాగా వాడేసినట్టున్నారు హరి దీన్ని. అంతే కదా కదా, ఒక పిల్ల ఉంది, అలానే ఒక దుప్పటి ఉంది. పర్లేదు ఓవరాల్ గా బాగానే కొద్దిగా లాస్ట్ మనం అసలు చూడ అదే ఇంకొకటి ఉందంటే ఇంకొకటి ఉంది వెనకాల, అంతే. దాని ముందే మనది స్పేస్ ఏం లేదు మామ. ఇక్కడ ఏంటంటే ఏసీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేది దాంట్లో మామూలు ఇక్కడ ఉండదు కదా అప్పర్ లో అయితే. అప్పట్లో అని కాదు మామూలుగా ఇక్కడే ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువ. కానీ ఇది లేదు కాబట్టి ఇదంతా ఎక్కువ అనిపిస్తుంది. అదే ఇప్పుడు టైం వచ్చి 2:20 అవుతుంది మామ. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఒక 10 minutes లేట్ గా నడుస్తుంది. మేము తిరుచిలో దిగేసరికి ఒక 6-6:30 అయిపోద్ది అనమాట. ఇంకా అక్కడి నుంచి హోటల్ తీసుకోవాలి. సో బస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేక్ మై ట్రిప్ లో అయితే దీనికి రేటింగ్స్ ఒక 4.2 దాకా ఉన్నాయి. సో పర్లేదు, బాగానే ఉంది. వాటర్ బాటిల్ అయితే ఇవ్వలేదు వీళ్ళు, ఇంకా ఇస్తారో ఎవరో కూడా తెలియదు. మనం కూడా తెచ్చుకోలేదు వాటర్ బాటిల్. తెచ్చుకొని ఉంటే బాగుండేది. మధ్యాహ్నం ఏం తెలియదు, అలానే వాటర్ కూడా లేవు ఈరోజు. అసలు దాహమే కదా, నాకు దాహం వేస్తుంది. రూమ్ నుంచి పట్టుకోవచ్చు ఉండాల్సింది ఒక బాటిల్ కదా. ఇస్తారు అనుకుందాం మనం. మామూలుగా ఎవరు మామ, కొన్ని వాటిలో ఇంటర్సిటీ మిక్స్ బస్ వాటిలోనే ఇస్తారు. క్రిష్ గానే కొన్ని వాటిలు ఇచ్చేస్తారు, చిన్న చిన్న బాటిల్, ½ లీటర్. అదే మా ప్రాబ్లమ్. యూఎస్బిసి పిన్ ఉంది ఇక్కడ, బీ టైప్ అయినా ఉంటే బాగుంటది. మన C2C అదే ఇక్కడ సీ టైప్ ఉంటుంది నార్మల్ గా. పాత బస్సులు రై అందుకని ఉండవు. ఛార్జింగ్ ఎంత? 17 ఉంది. 17 ఉందా నీకు? పవర్ బ్యాంక్ పెట్టుకోవాలి. క్లోజ్ అవునా, స్లోగా వస్తుంది గాలి. నాకు చమట్లు చూడు అసలు. నాకు ఆకలి వేస్తుంది. నాకు ఆకలి వేస్తుంది. కనీసం నీళ్ళని తెచ్చుకోవాలి. బాగుంది. మీరు వాటర్ కూడా ఇవ్వాలి. రావట్లే కాదు అసలుకే, అసలు కాదు రావట్లేదా? ఇప్పుడు ఆపారు మామ బ్రేక్ కోసం. టైం వచ్చి 5 అవుతుంది అనమాట ఈవినింగ్. ఏం తింటావా లంచ్ అనే పేరుతో? ఏదో తీసుకుందాం, పాకలు వేస్తుంది. అసలు నీళ్ళు కూడా తాగలేదు. ఏముంది ఇక్కడ? టీ, బజ్జీ, ఏదో ఒకటి తీసుకో. మిల్క్ షేక్ ఏదో ఒకటి. ప్లమ్ కేక్ ఒకటి తీసుకున్నాం మామ. నాకు ఒకటి, హరికి ఒకటి, ఒక మిల్క్ షేక్, వాటర్ బాటిల్. ఇదే మన లంచ్ ఈరోజు. అదే నేను ఇంకోటి తెచ్చుకున్నా, మ్యాంగో షేక్, మిల్క్ మిస్ట్ వాళ్ళది ఫ్యూజన్ షేక్ అంట. దీంట్లో చంక్స్ ఉన్నాయి మామ, చిన్న చిన్న మ్యాంగో చంక్స్, చాలా బాగున్నాయి. మీకు దగ్గరలో మిల్క్ మిస్ట్ ఉంటే కొనుక్కోండి, చాలా బాగుంది. ఇది 50 రూపీస్ మాత్రమే. అన్నట్టు మామ లొకేషన్ చెప్పడం మర్చిపోయాను. ప్రజెంట్ అయితే కరూరుకి దగ్గరలోనే అనమాట. ఇక్కడ నుంచి ఒక 1.5 hour పట్టద్ది మనం దిగాల్సిన తిరిచి. ఆల్మోస్ట్ వచ్చేసాం మామ. టైం వచ్చి 6:30 అవుతుంది అనమాట. ఇంకో 1 kilometer దిగేస్తాము. ఇదే మామ తిరుచిరాపల్లి, ముద్దుగా తిరిచి అని కూడా పిలుస్తారు అనమాట దీన్ని. ఇది సత్రం బస్ స్టాండ్ అంట. ఇది హోటల్ కదా. ఇదే ఎదురుగా చత్రం బస్ స్టాండ్ అంటారు. ఇక్కడ ఆపేశారు. సో ఇక్కడ నుంచి ఆటో ఎక్కి పోవాలా. ఇదరా హరి బస్సా? అసలు చాలా వరస్ట్ కదా, గాలి రావట్లేదు అసలుకి. నీకైతే వామిట్ వచ్చినట్టు అయిపోయిందా? అసలు బాగాలేదు మామ బస్ అయితే. ఇది అనవసరంగా బుక్ చేయించాం. సో మామ అలా జరిగింది అనమాట మన బస్ జర్నీ. ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఏం జరిగింది ఏం కదా అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బై.